నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బడ్జెట్ పీసీ బిల్డ్ చిన్న రిక్వెస్ట్ అండ్ పెద్ద సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. పీసీ బిల్డ్ వీడియో స్టార్ట్ చేసాం ఏంటంటే ఈ పీసీ బిల్డ్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రీసెంట్గానే మా తమ్ముడు అంటే దూరం చుట్టం కజిన్ అయితే తమ్ముడు అనుకోవచ్చు దానికి బడ్జెట్ తక్కువ ఉండే అన్న పీసీ కావాలన్నా ఎట్లా అట్లా చూడన్నా అంటే సిటీసీకి తీసుకోపోయిండే. నేను టెక్ బ్లాగ్ చేశాను, కమ్యూనిటీ ట్యాబ్లో పిక్చర్ కూడా పోస్ట్ చేసినాను, మీరు అందరూ కూడా చెక్ చేసి ఉంటారు. సో ఆ పీసీలో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతున్నాయో వీటిని బేస్ చేసుకొని మీకు ఆన్లైన్లో మీకు ప్రైస్ అయితే చూపిస్తున్నాను. ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఎంత తేడా ఉందని కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నేను i5 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకున్నాను. అక్కడ మాకు ఆఫ్లైన్లో మాత్రం 7th జనరేషన్ 8th జనరేషన్ సెకండ్ హ్యాండ్లో కానీ ఫస్ట్ హ్యాండ్లో కానీ దొరకలేవు. అండ్ తర్వాత చూసుకుంటే 9th జనరేషన్ ఉన్నాయి కానీ కొంచెం ప్రైస్ ఉన్నాయి. 10th జనరేషన్కి వెళ్దామంటేనేమో కజిన్ దగ్గర బడ్జెట్ సెట్ కాలేదు. సో ఓవరాల్గా ఏం చేసిన అంటే 6th జనరేషన్ సరిపోతుంది అనేసి చూసుకున్నాం. సో ఈ ప్రాసెసర్ దేనికి సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే, ఈ ప్రాసెసరు యొక్క స్పెక్స్ ఉన్నాయో అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇది Q315 అంటే 2015లో రిలీజ్ అయింది. 4 కోర్ 4 థ్రెడ్స్తో పాటు వస్తుంది. 3.6 GHz అనమాట. 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది అండ్ 14 nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు అనమాట. ప్రాసెసర్ మోడల్ నెంబర్ వచ్చేసరికి అయితేనేమో i5 6500 అనమాట. తర్వాత మీకు ర్యామ్ చూసుకుంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ DDR4 ఉంది, DDR3 కూడా ఉంది. 2 రకాల ర్యామ్ సపోర్ట్ చేసి డిఫరెంట్ టైప్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి 12th జన్ ఎట్లా ఉందో DDR4 DDR5 ర్యామ్స్ 2 సపోర్ట్ ఎట్లయితే డ్యూయల్ సపోర్ట్స్ ఉన్నాయో అట్లా కూడా 2 సపోర్ట్ చేస్తే మదర్ బోర్డ్ని బట్టి మీరు DDR4 తీసుకోవాలా DDR5 తీసుకోవాలనేసి అయితే మీకు అక్కడ అర్థమైపోతాం. సో నేనైతే DDR4 ర్యామ్ తీసుకున్నాము. ఇక్కడ DDR4 2133 ర్యామ్ స్పీడ్స్ ఉన్నాయి, కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చు. అండ్ ఇంటెల్ వాళ్ళది HD గ్రాఫిక్స్ వస్తుంది అనమాట 530. అండ్ మీకు ఇక్కడ సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఎఫ్ వేరియంట్ కూడా కాదు. ఇన్స్ట్రక్షన్ 64 బిట్ వస్తుంది, AVX వస్తున్నాయి. కొన్ని ఫీచర్స్ తక్కువ ఇందులో వర్చువలైజేషన్ ఉండదు ఎందుకంటే పాతది కాదా. సో ఇది స్పెక్స్ అనమాట. ప్రాసెసర్ 4 కోర్స్ వస్తుంది కాబట్టి మీరు లైట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే ఫిల్మోరా లాంటి చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అండ్ చిన్న ఫోటోషాప్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. 4 కోర్స్ కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కంఫర్టబుల్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ నేను జెబ్రానిక్స్ వాళ్ళ మదర్ బోర్డ్ తీసుకున్నా, కానీ యాక్చువల్లీ మేము ఆడ అరవెక్స్ తీసుకుంటే అరవెక్స్ మదర్ బోర్డ్ నాకు ఇక్కడ ఏడ కనిపించలేదు. కానీ సేమ్ ఇలానే ఉంది మదర్ బోర్డ్ లుక్ కూడా సేమ్ ఉంది, పెద్దగా ఫరకేం లేదు. సో సేమ్ మదర్ బోర్డే అండ్ కెపాసిటర్స్ కూడా సేమ్ అట్లనే. CPU ఫ్యాను, బ్యాక్ సైడ్ HDMI పోర్ట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ కూడా వస్తుంది అన్నమాట. గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో పెట్టుకోవాలంటే. ఇట్లా బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇవి బ్యాక్ సైడ్ పోర్ట్ అనమాట. PS2 కనెక్టర్, HDMI పోర్ట్, VGA పోర్ట్, USB 3.0 పోర్ట్, USB 2.0 పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, ఆడియో పోర్ట్స్ అండ్ ఇది PCI X16 అనమాట గ్రాఫిక్ కార్డ్ స్లాట్. సో 4 SATA పోర్ట్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు బాగానే మెన్షన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు సపోర్ట్ DDR4 2133 2400 256 MHz ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయనేసి అయితే వాళ్ళు బాగానే మెన్షన్ చేశారు అనమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం మాకు తక్కువనే వచ్చిండే. ప్రైస్ గురించి తర్వాత చెప్తాను. మేము అరవెక్స్ది మదర్ బోర్డ్ ఉండే, జెబ్రానిక్స్ వాళ్ళది లేకుండే సెల్లర్ దగ్గర. సో అరవెక్స్ ఇచ్చేసిండు, ఏం వారంటీ ఉంది, ప్రాబ్లం లేదు. తర్వాత ర్యామ్ చూసుకుంటే అక్కడ మాకు శాంసంగ్ ఇచ్చిండే, ఇక్కడ ఆన్లైన్లో నాకు శాంసంగ్ దొరకలేదు ఈ స్పీడ్స్ మీద 2133 మీద. సో డాల్జిక్స్ తీసుకున్నాను నేను. ప్రైస్ తర్వాత చెప్తాను. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఈ ప్రైస్ వస్తానికి అయితేనేమో 1948 ఉంది. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ కూడా అంతే ఉంది, 4490 రూపీస్ వస్తుంది అన్నమాట. తర్వాత స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ అయితే నేను మా కజిన్ కన్నా సరే కూడా హార్డ్ డిస్క్ రికమెండ్ చేయలే. ప్రస్తుతానికి ఈవీఎంతో తీసుకోమన్నా. సో ఈవీఎం ప్యారడైస్లో అక్కడ సిటీసీ ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి. సో 2.5 అనమాట SSD. సో M.2 అన్నాడు, M.2 అవుతాను ఏం చేసుకోవడానికి. ప్లస్ మదర్ బోర్డ్లో కంఫర్టబుల్ లేవు. సో ఇదే బెటర్ అనేసి అన్న 1565 ఉంది. సో పర్వాలేదు అన్నాడు, ఏ ప్రాబ్లం లేదు. అదే మీరు 512 జీబీకి వెళ్తే గిట్లా 2500 ఉంది. సో 1000 రూపీస్ తేడా అనమాట. సో 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మీకు డబుల్ స్టోరేజ్ వస్తుంది.
తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ విత్ పవర్ సప్లై అనమాట. సో మేము యాక్చువల్లీ జెబ్రానిక్స్ తీసుకున్న క్యాబినెట్, ఇక్కడ ఫింగర్స్ అట్లాంటిగా కంప్యూటర్స్ ఉందన్నమాట. సో ఫింగర్స్ కేస్ వస్తుంది ఫింగర్స్ది. సో డిఫరెంట్ ఉంది అండ్ ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది. కానీ ఆన్లైన్ ప్రైస్ చూసుకుంటే 2422 రూపీస్ ఉందన్నమాట. సో అక్కడ కూడా ఇక్కడ ఇంకో అదర్ సైడ్ గ్రిల్స్ వస్తున్నాయి అన్నమాట. సో 120mm ఫ్యాన్ ఏదైతే ఉందో పక్కకు పెట్టుకోవచ్చు. హెడేక్స్ అయితే ఏం లేవు, సిస్టమ్ మంచిగా ఉందన్నమాట. సో ఓవరాల్గా ప్రైస్ నేను అన్నిటికీ క్యాల్కులేట్ చేసిన, ఇక్కడ చూసుకోవచ్చు అంతా కలిపితే 17,988 రూపీస్ ఉందన్నమాట. అంటే 12 రూపీస్ తక్కువ, 18,000 రూపీస్ అమ్మ. సో 18,000. సో అన్న ఈ సిస్టమ్ సరిపోతుందా అంటే ఓన్లీ ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా, ఇది మా కజిన్ ఏంటంటే హెవీగా గేమింగ్ ఆడాడు, ఓన్లీ వర్క్ లైట్ ఆన్లైన్ వర్క్స్ ఉంటాయి అండ్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అవిటికి అనమాట. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకుంటా అన్నాడు. సో అందుకోసమే నేను రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఇది మీకు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళకు కూడా సిస్టమ్ తీసుకోవాలన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రిసెప్షన్ వర్క్ ఆఫీస్ వర్క్లకు కూడా ఈ సిస్టమ్ సరిపోతుంది, కోడింగ్ చేసే వాళ్ళకు కూడా సరిపోతుంది. అండ్ గేమింగ్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో గేమింగ్ కాడ ఈ సిస్టమ్ సరిపోదు. ముందే చెప్తున్నా, ఈ పీసీ బిల్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో గేమింగ్కి సరిపో. కొన్ని పాత గేమ్స్ అయితే మీరు ఆడొచ్చు అనమాట. అండ్ లాక్ పెట్టుకోవాల్సి వస్తుంది, 30 FPS లాక్ పెట్టుకొని ఆడాల్సి వస్తుంది. అది కూడా కొంచెం ల్యాగ్స్ అవుతుంది, ఎందుకంటే ఇంటెల్ వాళ్ళ ఇంటెల్ వాళ్ళది గ్రాఫిక్స్ ఉంది కాబట్టి ఆన్ బోర్డ్ గ్రాఫిక్స్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇట్లా వీడియో ఎడిటింగ్ కూడా కష్టమే. చిన్న 5 minutes 10 minutes వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, 2-3 లేయర్స్ అనమాట, ఎక్కువ ఎఫెక్ట్లు యాడ్ చేయకుండా. ఫోటో ఎడిటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్ ఇక్కడ ప్రాబ్లం లేదు, 4 కోర్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇక్కడ హెడేక్ ఏమి ఉండదు. నాకైతే ప్రాసెసర్ కాడ అయితే ఏ ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుందంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. ఈ పీసీ బిల్లులో కూడా నేను ఎక్కడ కూడా గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేయాలి. ఇక్కడ ప్రాసెసర్ ఉంది, మదర్ బోర్డు, ర్యామ్, స్టోరేజ్ అండ్ కేస్ విత్ పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లైతో పాటు వస్తుంది. ఇక్కడ నేను గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేయలేదు, ఇక్కడ బడ్జెట్ లేదు కాబట్టి. సో 20,000 లోపల అంటే ఇట్లా తక్కువగా ఇప్పించినాను. సో బడ్జెట్ లేకుండే అండ్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోలేదు. సో 710 రికమెండ్ చేసి అక్కడ లోకల్ సెల్లర్స్ 750 కూడా అన్నారు. నేను వద్దనే చెప్పినాను, ఎందుకంటే పోయి ముందే చెప్తానా అది ఓల్డ్ మోడల్ అన్నమాట. తీసుకున్నా కూడా మీకు అంత పర్ఫార్మెన్స్ రాదు వర్క్ ఫ్లో కాడ కూడా, అందుకే నేనైతే వద్దనేసి అయితే చెప్పినాను. తర్వాత పోయి నెక్స్ట్ ఈ పీసీ బిల్లు బెటరా కాదా అంటే వన్స్ అగైన్ చెప్తున్నా, పీసీ బిల్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకునేది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఒకటి పెట్టుకోవాలి. అది కూడా ఏడ పెట్టుకుంటారంటే ఈ స్లాట్లో గ్రాఫిక్ కార్డ్ పెడతారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ స్లాట్లో గ్రాఫిక్ కార్డ్ పెడతారు, అదొక్కటే అనమాట. మిగతాదంతా కూడా ఫ్యూచర్ ప్రూఫే. 6th generation అయినా సరే మంచిగానే పర్ఫామ్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీ ఒపీనియన్ ఏంది ఈ పీసీ బిల్డ్ గైడ్ మీద, మీకు బెనిఫిట్ అవుతుందా లేదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ప్రైస్ చూసుకుంటే మా కజిన్కి ఎంతకు వచ్చిందంటే 13,900 అంటే 14,000 పెట్టుకోండి. 14,000 అరౌండ్ 14,000కి పీసీ బిల్డ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను -14,000 అమౌంట్ వేస్తాను, ఈజీక్వల్ కొడితే 3,988 అంటే 4,000 రూపీస్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి మీకు సేవ్ అవుతుంది అనమాట. సో మీరు అనొచ్చు, అన్న మీరు ఇంతకుముందుకి అన్నారు కదా బడ్జెట్ లేదనేసి, మీకు ఇక్కడ 14,000కి వచ్చిందంటే మీకు 6,000 సేవ్ అవుతుంది, 6,000కి మీరు తీసుకోవచ్చు కదా అనేసి మీరు అనొచ్చు గ్రాఫిక్ కార్డ్. కానీ 6,000 కాదు, అట్లీస్ట్ మినిమం టు మినిమం 1030 తీసుకుంటే మంచి గ్రాఫిక్ కార్డ్ అనమాట. జర 4 years బ్యాక్ గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు మనం. 710, 730, 610, 620, 630 అట్లాంటి గ్రాఫిక్ కార్డులు అయితే 10 years 11 years పాతే అనమాట, చాలా పాత గ్రాఫిక్ కార్డులు అవి. సో తీసుకోకపోవడమే బెటర్ అనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. సో అందుకే నేను తీసుకొనిలే, ఫ్యూచర్ ఇంకొంచెం పైసలు వేసుకొని మంచిగా తీసుకో అనేసి అయితే అడ్వైజ్ చేసిన. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి మీకు ఎక్కడ ఎంత పడుతుందో ఇక్కడ చూసుకుంటే 4,000 చిల్లర 4,000 సేవ్ అవుతున్నాయి. ఈ 4,000లో మీరు ఒక మానిటర్ తీసుకోవచ్చు అడిషనల్గా. సో కీబోర్డ్ మౌస్ అంటే 200-300 వచ్చేస్తే అయిపోతుంది. ఆ 4,000లో మీరు 19 inches ఐ థింక్ 4,000 ఉన్నట్టుంది మానిటరు.
లేదంటే 15.6 అంటే ఇట్లా మీకు ఐ థింక్ 3200 3000కి వచ్చేస్తుంది. ఇంకా పైసలు ఇలా మిగిలిపోతాయి. దీంట్లోనే మీకు కీబోర్డ్ మౌస్ స్పీకర్స్ కూడా వచ్చేస్తాయి. సో ఆ 4000లో. సో ఇది నా పాయింట్ అనమాట. సో నా ఒపీనియన్లో ఇప్పటికీ నేను రికార్డ్ చేసే టైంకి 16th November 2022 కూడా ఆఫ్లైన్ మార్కెట్లోనే మంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే నేను చెప్తాను. ఆన్లైన్లో ఒకవేళ గిట్లా మీకు లోకల్ ఏరియాలో దొరకకపోతేనే ఆన్లైన్లోకి నుంచి ఆర్డర్ చేసుకోమనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. అండ్ వన్స్ అగైన్ లాస్ట్లో చెప్తున్నా, ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ వీడియోలో చూపించిన ఇవే తీసుకోవాలని లేదు, మీరు వేరే పార్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినానో కాంపోనెంట్స్ ఏవైతే అవి చూపించిన అనమాట. వన్స్ అగైన్ చెప్తున్నా, కొన్ని కాంపోనెంట్స్ ఏవైతే మదర్బోర్డ్, ర్యామ్, కొన్ని కాంపోనెంట్స్ క్యాబినెట్ కూడా ఆన్లైన్లో వెళ్ళవు, ఆఫ్లైన్లో తక్కువకి వస్తున్నాయి అన్నమాట. అంతే. సో ఏమనుకుంటారు ఫైనల్గా మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కూడా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండ్ పెద్ద సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.